హలో ఫ్రెండ్స్, ఈరోజు రస్క్ బ్రెడ్తో ఒక మంచి స్వీట్ అయితే చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. మీరు రెగ్యులర్గా నా ఛానల్ని చూస్తూ ఉంటే మన ఛానల్లో రకరకాల రస్క్ బ్రెడ్ స్వీట్స్ ఉన్నాయి. అయితే ఈ రస్క్ బ్రెడ్ స్వీట్ అయితే దానికి మించి ఉంటుందండి టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. ఇక దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మనం ఈ స్వీట్ కోసం ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను ఒక 3 ఆరెంజ్లు తీసుకొని ఇలా కట్ చేసుకొని జ్యూస్ అంతా తీసుకోండి. సో చూస్తున్నారు కదా, నేను ఇక్కడ జ్యూస్ ఇలా తీసుకుంటున్నాను. మీ దగ్గర జ్యూసర్ ఉంటే దాంతో అయినా తీసుకోండి. ఇలా జ్యూస్ తీసుకొని అంతా దీంట్లో ఒక 2 స్పూన్ల షుగర్ వేసుకోండి. ఇక్కడ నా దగ్గర పౌడర్ షుగర్ ఉంది కాబట్టి నేను పౌడర్ షుగర్ వేస్తున్నాను. లేదు అంటే మీరు నార్మల్ షుగర్ అయినా వేసి మంచిగా కరిగేంత వరకు కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. సో చూస్తున్నారు కదా, ఇలా మంచిగా షుగర్ అంతా కరిగేంత వరకు కలిపేసుకొని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఒక గిన్నె తీసుకుందాము. ఇది మీరు స్టవ్ మీద ఏదైతే గిన్నె పెట్టుకోవాలి అనుకుంటున్నారో ఆ గిన్నెలో రెడీ చేసుకుందాము. చూసారు కదా, ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక 1/2 లీటరు కాచి చల్లార్చిన పాలు. ఇవి మీరు ఏ పాలైనా తీసుకోవచ్చు. ఫుల్ క్రీమ్ అయినా లేదా నార్మల్ పాలు ఏ పాలైనా తీసుకోండి. ఇందులో ఫ్రెష్ క్రీమ్ అని దొరుకుతుంది కదా మనకి, అది వేస్తున్నాను. కంప్లీట్ హోల్ ప్యాక్ ఉంటుంది కదా చిన్నది, అది మొత్తం వేసేసి మంచిగా ఉండలు లేకుండా ఫస్ట్ కలుపుకోండి. తర్వాత ఒక 3 స్పూన్ల కార్న్ఫ్లోర్ ఇది కూడా వేసి అస్సలు ఉండలు ఏ మాత్రం లేకుండా కలుపుకోండి. ఇది ఇంపార్టెంట్ అండి. అస్సలు ఉండలు ఉండకూడదు. ఉండలు ఉంటే మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టిన తర్వాత ఉండలు అయిపోతుంది కాబట్టి ఇక్కడే మనం ఏమాత్రం ఉండలు లేకుండా కలిపేసుకుని తర్వాత స్టవ్ మీద పెట్టుకుందాము. సో చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వేడైన తర్వాత షుగర్ యాడ్ చేసుకుందాము. సో చూసారు కదా, కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు నేను షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ షుగర్ పర్ఫెక్ట్ క్వాంటిటీ అంటూ ఏమీ లేదు. మీ తీపి మీకు ఎంతైతే ఇష్టమో అంత యాడ్ చేసుకోండి. కొంతమందికి తీపి ఎక్కువగా ఇష్టం ఉంటుంది, కొంతమందికి కొంచెం తక్కువగా ఉంటుంది కదా, దాన్ని బట్టి మీరు తీపి అనేది వేసుకోండి. ఫస్ట్ ఇలా ఒక 5-6 స్పూన్లు వేసుకోండి. మీకు తీపి ఇంకా సరిపోలేదనుకుంటే ఇంకొక 2 స్పూన్లు అలా యాడ్ చేసుకొని ఇలా మంచిగా కలిపేసుకోండి. ఇక్కడ నేను తీపి చెక్ చేసుకుంటున్నాను. నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది కాబట్టి ఇంకా నేను మళ్ళీ యాడ్ చేస్తలేను. మీరు తక్కువగా అనిపిస్తే యాడ్ చేసుకొని కలుపుతూ ఉండండి. సో ఇలా కలుపుతూ ఉంటే మనకి ఫస్ట్ కొంచెం మెల్లగా గట్టిపడుతుంది. సో చూసారు కదా, ఇలా గట్టిపడిన టైంలో మీరు అస్సలు కలపకుండా వదిలేయకండి, కలుపుతూనే ఉండండి. మళ్ళీ కలపకుండా వదిలేసారనుకోండి కింద మాడిపోతుంది. కాబట్టి ఇలా మెల్లగా స్లోగా కలుపుతూ ఉంటే కంప్లీట్గా ఇలా గట్టిపడిపోతుంది. సో చూసారు కదా, ఇలా కంప్లీట్గా గట్టిపడిన తర్వాత మనకి ఇలా ఉడుకుతూ ఉంటుంది. చూసారు కదా, ఇలా బబుల్స్ వస్తూ ఉంది కదా, ఈ స్టేజ్లో ఇక స్టవ్ బంద్ చేసేసి కంప్లీట్గా దీన్ని చల్లారనివ్వద్దు. కొంచెం గోరెచ్చని అయిన తర్వాత మనం అన్నీ అరేంజ్ చేసుకుందాం. సో చూసారు కదా, కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మన కస్టర్డ్ ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో రస్క్ మనం ఫస్ట్ అరేంజ్ చేసుకుందాం. ఇలా రస్క్ అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న ఆరెంజ్ జ్యూస్ ఉంది కదా, అదంతా ఫస్ట్ లేయర్గా వేసుకోండి. మనకి రస్క్ ఏమాత్రం కనిపించకుండా ఫస్ట్ ఆరెంజ్ జ్యూస్ అంతా వేసుకొని నెక్స్ట్ లేయర్గా మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ ఉంది కదా, అది కూడా వేసుకొని ఇలా ఒక 3 లేయర్లు వేసుకుందాం. మనం రెడీ చేసిన ఈ మిక్చర్ అంతా పర్ఫెక్ట్గా 3 లేయర్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో చూసారు కదా, ఇక్కడ నేను 1, 2, 3 అలా 3 లేయర్లు పెట్టుకొని సేమ్ అదే పద్ధతిలో ఫస్ట్ ఆరెంజ్ జ్యూస్ తర్వాత మన కస్టర్డ్ ఇలా పెట్టుకుంటూ 3 లేయర్లు అంతా వేసుకున్న తర్వాత అప్పుడు పైన మనము డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. ఇక్కడ నేను కాజు, బాదాము అలాగే మనకి పుచ్చగింజలను దొరుకుతాయి కదా, అవి సన్నగా కట్ చేసుకోండి. అవన్నీ సన్నగా కట్ చేసుకున్న తర్వాత దీని మీద ఇలా మంచిగా అసలు ఏమాత్రం కనిపించకుండా మీద కంప్లీట్గా ఇలా చల్లేసుకున్న తర్వాత కంప్లీట్గా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 1 అవర్ తర్వాత సర్వ్ చేయండి. ఇక టేస్ట్ ఎంత టేస్టీగా ఉంటుందో మీరే నాకు కమెంట్ రూపంలో చెప్పండి. ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి రెసిపీస్ మిస్ కావద్దు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి మంచి రెసిపీస్ అస్సలు మిస్ కారు. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి.